నెలల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో న్యూస్ టుడేతో ఏ విధంగా ముచ్చరించిందో అది కూడా చూద్దాం. రాబోయే 30 ఏళ్లకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి ప్రణాళిక. మంచిర్యాల నియోజకవర్గంలో వచ్చే 30 ఏళ్లలో పెరిగే జనాభాకు సరిపడేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. పట్టణాల్లో రహదారులు విస్తరించి సుందరీకరణగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా ఎత్తిపోతలు నిర్మిస్తామన్నారు. ఇంకా మెరుగైన విద్యా వైద్య అందిస్తామని చెప్పారు. ఏడాది పాలనపైన మంచిర్యాల ఎమ్మెల్యేతో న్యూస్ టుడే ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సో ఏడాది కాలంలో నియోజకవర్గంలో మీరు చేసిన ముఖ్యమైన పనులు ఏమిటి? ఇంకా జిల్లా కేంద్రంలోని ఐబీ ఆవరణలో మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. తొలి విడత కింద మంజూరైన ₹50 కోట్లతో చేపట్టిన పనులు 2025 మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఆ తర్వాత మిగతా నిధులతో 2 ఏళ్లలోపే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయిస్తాం. నియోజకవర్గంలో మీకు సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? నియోజకవర్గంలో 4000 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యం పెట్టుకున్న దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో సమీకృత గురుకులాల భవన నిర్మాణం పనులు చేపట్టాం. ₹36 కోట్లతో నర్సింగ్ కళాశాల, 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్, 4 కోట్లతో వైకుంఠధామ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మంచిర్యాలలో రాళ్లవాకు కరకట్ట నిర్మాణానికి 255 కోట్లు, స్టేడియం నిర్మాణానికి 40 కోట్లు, డంప్ యార్డుకు 27 కోట్లతో ప్రతిపాదన పంపించాం. ఇవన్నీ సంతృప్తినిచ్చినాయంట. నిజంగా ఇంతవరకు మరి ఎమ్మెల్యేలు చేయలేదు అని అంటే వాళ్ళు చేస్తామని చెప్పిన కానీ చేయలే. అవన్నిటి నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పూర్తి చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జన్నారం చింతగూడ మధ్య గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామన్నామా. ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 100 కోట్ల మంజూరయ్యాయి. వీటితో దండేపల్లి మండలంలో గుడిరేవు, ద్వారక, గూడెం, లక్షడిపేట మండలంలో మోదెల గోదావరి తీరంలో 4 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తాం. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయించి జన్నారం చింతగూడ ఎత్తిపోతల పథకం నిర్మిస్తాం. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందిస్తామన్నారు. ఏమైంది? మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇప్పటికే రోజు తాగునీరు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గోదావరి నీరు అందిస్తున్నాం. అమృత్ పథకం కింద మంచిర్యాలకు 48.50 కోట్లు, నస్పూర్కు 73.50 కోట్లు, లక్షడిపేటకు 20 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాం. సో మంచినీటి సమస్యను కూడా ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఇస్తున్నారంట, ఇచ్చే పరిష్కారం చేస్తున్నారు. మంచిర్యాలలో రహదారుల విస్తరణ పేరుతో ఆక్రమణలు తొలగించారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్నో నిధులు మంజూరయ్యాయి. పట్టణంలోని ప్రధాన కాలనీల అభివృద్ధికి 70 కోట్లు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. 35 కోట్లతో రహదారుల విస్తరణ, కాలువలు, ఫుట్పాత్లు నిర్మించి సుందరీకరణ పనులు చేయిస్తాం. జూన్ వరకు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. సో మొత్తానికైతే రహదారులు ఆక్రమించింది కదా, ఆక్రమించిన వాటిని వెడల్పు చేసిన ఆ సందర్భంలో వాటిపైన పర్మనెంట్గా ఫుట్పాత్లు నిర్మిస్తాం, రోడ్లు వెడల్పు చేస్తాం. ఆశించిన విధంగా ఇంకొక జూన్లోపే ఈ పనులు చేస్తానంటున్నారు. ప్రశ్న: రాబోయే కాలంలో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మంచిర్యాల అర్బన్ ప్రాంతంలో వేగంగా భవన నిర్మాణాలు పెరుగుతున్నాయి. వచ్చే 30 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా 5 ఏళ్ల పాలనలో మంచిర్యాలను అభివృద్ధి చేసి చూపిస్తాం. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 164 కోట్లతో 6 వరుసల రహదారి, లక్ష్మీ సినిమా టాకీ చౌరస్తా నుంచి రంగపేట మీదుగా పాత మంచాల వరకు 35 కోట్లతో 6 వరుసల రహదారి, ఏసీసీ చౌరస్తా నుంచి క్వారీ రోడ్డు గుట్ట కింది వరకు 30 కోట్లతో 4 వరుసల రహదారి, నస్పూర్లోని ప్రశాంత్ నగర్ నుంచి తాళ్లపల్లి వరకు 2 వరుసల రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన చేస్తాం. దండేపల్లి మండలానికి 18 కోట్లు, లక్షడిపేటకు 12 కోట్లు, హాజీపూర్కు 7.5 కోట్లు, మంచిర్యాల, నస్పూర్ పట్టణాలకు 27 కోట్ల నిధులు మంజూరు చేయించా అని చెప్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తే ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎమ్మెల్యేకి హ్యాట్సాప్ చెప్పచ్చు. 30 సంవత్సరాల అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు చేస్తున్నా అంటే నిజంగా ఎమ్మెల్యే గారు నిజంగా గ్రేట్ అంటే ఎట్లా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయాలి? ఇవి చదువుతుంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఈ అంబేద్కర్ చౌరస్తా అంటే ఐబీ చౌరస్తా నుంచి మొదలుపెట్టి శ్రీనివాస గార్డెన్ వరకు ఆ 4 లైన్స్, అదేవిధంగా లక్ష్మీ టాకీస్ నుంచి ఆ బైపాసు, అదేవిధంగా పాత మంచాలకు కూడా 4 లైన్స్, అదేవిధంగా ఇంకా వేరే
ప్రాంతానికి క్వారీగుట్ట ఏసీసీ నుంచి క్వారీగుట్ట 30 కోట్లతోటి 4 లైన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడంటే ఎంత అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడో ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి కొంతమంది ఎమ్మెల్యేను కొంత విమర్శ చేస్తున్నారు కానీ ఆయనే కొంత ప్రజలకైతే మంచిగా చేస్తున్నాడు. కొంతమంది వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు కావచ్చు మార్కెట్లో రోడ్డు వెలుపు చేసేటప్పుడు కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే భవిష్యత్ తరాలను ఆలోచించి మంచిర్యాల అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా నిజంగా తెలంగాణలో ఒక టాప్ 5లో మంచిర్యాలను పెట్టబోతున్నాడా అంటే నిజమే పెట్టబోతున్నాడని కూడా చెప్పచ్చు. మరి మంచిర్యాల ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు.